ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్తో మాకేం సంబంధం లేదు అంటున్నారని బీఆర్ఎస్ నేతలపై భట్టి విక్రమార్క మండిపడ్డారు. 10 ఏళ్లు పాలించినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యవహారంలో వారికి బాధ్యత ఉంటుందన్నారు. దేశ భద్రత కోసమో ఉగ్రవాదులను పట్టుకోవడం కోసమో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, కానీ ప్రతిపక్ష నేతలకు భంగం కలిగించేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా అంటూ ధ్వజమెత్తారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే హక్కు మీకెవరిచ్చారు అని ప్రశ్నించారు. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారులు ఏం మాట్లాడుకుంటున్నారు, అధికారులు ఏం మాట్లాడుకుంటున్నారు, జడ్జిలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇలా అందరి జీవితాల్లోకి, వంటగదుల్లోకి, బెడ్రూమ్లోకి వెళ్లి చూస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ పౌరుల భద్రతకు పెను ప్రమాదం అన్నారు. బీఆర్ఎస్ నేతలు వారి రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సమాచారం ఎలా వచ్చిందో విచారణలో తెలుస్తుందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారన్నారు. ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి. స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి హక్కు ఉంది. వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, లేదా ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతుంది. మీరు ఇదే నా బాధ్యత, మీకు ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం అంటారు. 10 ఏళ్ళు మీరే కదా చేసింది. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు. మిమ్మల్ని పౌరుల భద్రతకే పెను ప్రమాదం ఇది. వారి వ్యక్తిగతమైనటువంటి సమాచారం ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో, మీరు ఏం చేశారో